ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్తో దుమారం రేపారు మంత్రి నారా లోకేష్. మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆయనకు కొత్తగా బెంతాహాయ్ అనే పేరు పెట్టారు. జమ్మలమడుగులో జరిగిన సభలో మాట్లాడిన లోకేష్, జగన్ వారంలో 3 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, మరో 3 రోజులు హైదరాబాదులో ఉంటారని ఎద్దేవా చేశారు. అందుకే బెంతాహాయ్ అంటూ కొత్త పేరు పెట్టానన్నారు. అక్కడితో ఆగకుండా, మీరు రప్పా అంటే మేం భయపడతామనుకుంటున్నారా? జగన్ను చూసా, ఆయన తండ్రిని కూడా చూసా, ఎప్పుడు మమ్మల్ని పీకలేకపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమా మీరు మొదలు పెడితే ఎండ్ కార్డ్ మాత్రం మేమే వేస్తాం అంటూ హెచ్చరించడంతో సభలో ఒక్కసారిగా నినాదాలు మార్మోగాయి. లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బెంతాహై కామెంట్ వైరల్గా మారింది. మీరు ఒక లుక్ వేయండి. గొడ్డలిపాటి జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నారు, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. ఏపీ రాజకీయాల్లో మరోసారి ఘాటు వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు. అప్పుడే మీ నాయకుడు జగన్కు చెప్పా, ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎక్కడ మడిచిపెట్టుకుంటావో పెట్టుకో అని. త్వరలో నీ టైం కూడా వస్తుంది అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. యువగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టినారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది.
అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది.